ఒక తండ్రి కొడుకు ఉన్నారంట. తండ్రికి బాగా దగ్గొస్తుందంట. లెగవట్టేదంట. బాగా దగ్గుతున్నాడంట. దగ్గుతుంటే కోడలందంట, "ఏవండీ మీ నాన్న ఇంట్లో ఉంటే నేనుండను. ఒకటే దగ్గుతున్నాడు. అసలు రేయి నిద్రుండదు, పగులు నిద్రుండదు. ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేసి రండి. చాలా ఆశ్రమాలున్నాయి గదా! దాంట్లో వదిలేసి రండి. ఏందండి ఈ బాధ? నిద్రుండదు, పాడుండదు" అని చెప్పిందంట. సర్లే బే ఏదన్నా హాస్పిటల్‌లో చూపిస్తా అని చెప్పి చూపించుకొనొచ్చాడంట. చూపించుకొనొచ్చిన తర్వాత ఏదో కొంచెం తగ్గి మళ్ళా అలాగే వస్తుందంట. వస్తుంటే వద్దండి తీసుకెళ్ళండి అందంట. అప్పుడు కొడుకు గదా కొంచెం మానవత్వంతో, "వద్దులేవే మరీ ఎక్కడో అనాథాశ్రమాలలో ఎయటం ఎందుకు? పక్కన మన దొడ్డుంది గదా! ఆ దొడ్లో ఆయన మంచం వేసి ఆయన కంచం ఆయనకి పెట్టి అంత అన్నం పెడదాం. ఆయనే తిని పడుకుంటాడులే" అని చెప్పాడంట. దానికి భార్య ఒప్పుకుందంట. ఈ మంచం తీసుకెళ్ళి ఆ దొడ్లో ఏసి, ఒక అన్నం మూకిడి కొంచెం పెట్టేసి, నీళ్ళు తాగటానికి ఒక ముంత పెట్టేసి, ఇంగ ఆయనకి అలాగా రోజు ఆ మూకిడిలో ఒక ముద్ద అన్నం, మంచినీళ్ళు కాసినవి పోసి వత్తారంట. ఒకరోజు ఈ మనవడు ఏం చేశాడు, జిల్లంగోళ్ళు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఆ తాతన్న గుడిసె దగ్గరికి ఆడుతూ ఉన్నాడంట. ఈ జిల్లంగోడి పోయి ఆ మంచినీళ్ళు తాగే ముంతకి, అన్నం తినే మూకిడికి తగిలిందంట. ఆ రెండు పగిలిపోయినాయంట. అయ్యయ్యో ఏంట్రా ఈ రెండు పగలగొట్టావు, ఇప్పుడు మీ అమ్మ నాన్న వస్తారు, నాకు అన్నం దేంట్లో పెడతారు అన్నాడంట. "అదేంటి తాతయ్య నీకు అన్నం దీంట్లో పెడతారా" అంట. "అవును నాయన దీంట్లో పెడతారు, నేను తింటాను" అని చెప్పాడంట. సరేలే నానొస్తే మళ్ళీ కొత్తది తెస్తాడులే" అన్నాడంట. అంతలోకి కొడుకు కోళ్ళు వచ్చారంట అన్నం తీసుకొని. "ఏంట్రా ఇదెందుకు పగలగొట్టావు, మీ తాతయ్యకి ఇప్పుడు అన్నం దేంట్లో పెట్టాలి" అని చెప్పి కొడుకు అన్నాడంట. అనగానే, "అదేంటి నాన్న కొత్తది తీసుకురా, కొత్తది తెచ్చి పెట్టు" అన్నాడంట. "సరే నేను బజార్కి వెళ్ళి కొత్తది కొనుక్కొని వస్తాను, నువ్వు ఉండని" చెప్పి భార్య చెప్పినంట. కొడుకు అన్నాడంట, "నాన్న నేను వస్తాను ఈ అమ్మటి అంగడి చూడాలి, నేను కూడా వస్తా" అన్నాడంట. "సరే రారా" అని చెప్పి కొడుకుని ఎంట పెట్టుకొని అంగడికి వెళ్ళాడంట. ఈయన తండ్రి కోసం పెద్ద మూకిడి దెవలాడుతూ నీళ్ళ ముంత దెవలాడుతుంటే, ఈ పిల్లోడు ఇంకొక దారిని వెళ్ళి ఒక నీళ్ళ ముంత ఒక మూకిడి దెవలాడుతున్నాడంట. ఈయన తీసుకున్నది ఆ పిల్లోడు కూడా తీసుకొని వచ్చారంట యువతలకి. "అదేంద్రా నీకెందుకు ఇయ్యి" అన్నాడంట. "మరి నువ్వెందుకు కొన్నావు నాన్న" అని అడిగాడంట పిల్లోడు. "ఇవి అంటే మా నాన్నకి అన్నం పెట్టాలి, నీళ్ళు పోయాలిరా, ఈ నీకెందుకు" అన్నాడంట. "మరి రేపు నేను నీకు పెట్టాలి కదా నాన్న, ఈ మూకిడి మళ్ళీ రేపు ఎంత రేటు పెరిగిద్దో, దొరుకుతాయో దొరకవో, అందుకని చెప్పి ఇది తీసుకున్నా ఇప్పుడే, రేపు మళ్ళీ నీకు పెట్టాలిగా" అన్నాడంట. రైట్ కదా.